Hi, this video is about Social Studies 7th class, lesson number 1, the universe and the earth. ఈ వీడియోలో మనం 7th క్లాస్లో ఉన్న ఫస్ట్ లెసన్ ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు మీన్ బై ద యూనివర్స్? అర్త్ అంటే మనకు తెలుసు, మనం నివసిస్తున్న భూమిని మన అర్త్ అంటున్నాం. ఓకే, అండ్ వాట్ అబౌట్ ద యూనివర్స్? యూనివర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. యూ అబ్జర్వ్ దిస్. ఇన్ దిస్ పిక్చర్ వాట్ థింగ్స్ డూ యూ అబ్జర్వ్? ఈ పిక్చర్లో వాట్ థింగ్స్ డూ యూ అబ్జర్వ్? ఏమేమి కనిపిస్తున్నాయి మనకి ఈ పిక్చర్లో? అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, వాట్ డూ యూ కాల్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ కలెక్టివ్లీ? ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కలిపి ఏమంటున్నాం? రైట్. సో వన్స్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్, ఈ పిక్చర్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ స్టార్స్, ప్లానెట్స్, సన్స్, మూన్, సన్ ఆల్సో అ స్టార్, అండ్ గెలాక్సీస్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి మనం ద యూనివర్స్ అంటాం. దట్ మీన్స్ ద యూనివర్స్ contains sun and stars, moon, planets and galaxies. They all collectively called as the universe. వీటన్నిటినీ కలిపి మనము యూనివర్స్ అంటున్నాం. సరే, ఆ యూనివర్స్లో ఏమేమి ఉన్నాయి అంటే సన్ ఉంది, ఓకే, వి నో దట్. స్టార్స్ వి నో, అండ్ ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్ ఆల్సో. ప్లానెట్ అంటే ఏంటి? ఎస్, planet is a celestial body that is in orbit around the sun. అంటే ప్లానెట్ వచ్చేసి ఒక సెలెస్టియల్ బాడీ, సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎనీ సెలెస్టియల్ బాడీ దట్ రివాల్వ్స్ అరౌండ్, సన్ చుట్టూ తిరిగేదానిని ప్లానెట్ అని అంటాం. ఇక్కడ సెలెస్టియల్ బాడీ అంటే ఏంది సార్ అంటాం. మళ్ళీ ఈ సెలెస్టియల్ బాడీ అంటే ఆల్రెడీ 6th క్లాస్లో వీ హ్యావ్ లెర్న్డ్ ఇట్. 6th క్లాస్లో ఉంది దీని గురించి. ద సన్, ద మూన్ అండ్ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై అండ్ అదర్ బాడీస్ లైక్ ద ఎర్త్ ఆల్సో కాల్డ్ సెలెస్టియల్ బాడీస్. వీటన్నిటినీ నైట్ స్కైలో కనిపించేవి, డే టైంలో కనిపించేవి, ఎర్త్తో సహా ఇవన్నీ కలిపి మనము సెలెస్టియల్ బాడీస్ అంటాం. ఈ సెలెస్టియల్ బాడీ, సో మన ఎర్త్ కూడా ఒక సెలెస్టియల్ బాడీ కదా, సన్ చుట్టూ తిరుగుతోంది, సో ఇది కూడా ఒక ప్లానెట్ అదనమాట. సరే, ప్లానెట్ గురించి ఐడియా వచ్చింది. నెక్స్ట్ గెలాక్సీ అన్నాం. గెలాక్సీ అంటే ఏంటి? గెలాక్సీ ఇట్ కంటైన్స్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ అన్నమాట. ఒక గెలాక్సీలో సమ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. మిలియన్ అంటే తెలుసు కదా, 10 lakhని 1 million అంటాం. సో అలాంటివి సమ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ కలిపి ఒక గెలాక్సీగా ఫామ్ అవుతుంది. సరే, మనము మన ఎర్త్, సోలార్ సిస్టమ్, ఈ 8 ప్లానెట్స్ అన్నీ కలిపి ఏ గెలాక్సీలో ఉన్నాయి అంటే దట్ ఈస్ మిల్కీ వే గెలాక్సీ. అవర్ సోలార్ సిస్టమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అవర్ మిల్కీ వే గెలాక్సీ. మన సోలార్ సిస్టమ్ కూడా ఈ మిల్కీ వే గెలాక్సీలో 1 part అన్నమాట. సరే, తెలుసుకున్నాము. ఇప్పుడు ద యూనివర్స్ అనేది ఏమేమి ఉంటాయనేది తెలుసుకున్నాము, వాటి గురించి డీటెయిల్గా. ఇప్పుడు ఇది ఎలా ఒరిజినేట్ అయ్యింది అంటే ద వర్డ్ యూనివర్స్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ కాల్డ్ యూనివర్సమ్. ఆ లాటిన్ వర్డ్ యూనివర్సమ్ నుంచి యూనివర్స్ అనే వర్డ్ ఒరిజినేట్ అయ్యిందనమాట. దాని మీనింగ్ ఏంటి? ఆల్ మ్యాటర్ అండ్ ఆల్ స్పేస్. దాని మీనింగ్ లాటిన్ లాంగ్వేజ్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనివర్సమ్ అంటే దట్ మీన్స్ ఆల్ మ్యాటర్ అండ్ ఆల్ స్పేస్. And the universe is expanding about 70 kilometers per second. Every second ki mana universe anedi 70 kilometers expand అవుతూ ఉందన్నమాట. సరే, దీని గురించి యూనివర్స్ గురించి ఒక షార్ట్ వీడియో చూద్దాం మనము. ఇక్కడ చూడండి. హౌ బిగ్ ఈజ్ ద యూనివర్స్? మనకు కనిపిస్తున్న ఈ యూనివర్సు చాలా తక్కువ అన్నమాట. మనకు we can see only a small part of
యూనివర్స్, చాలా పెద్ద యూనివర్స్లో స్మాల్ పార్ట్ని మనం చూడగలుగుతున్నాం. సరే, ఈ వీడియో అబ్జర్వ్ చేయండి. చూడండి, అక్కడ గ్రూప్ ఆఫ్ స్టార్స్, ప్లానెట్స్ ఆల్ టుగెదర్ ఈజ్ కాల్డ్ యూనివర్స్ అని నేర్చుకున్నాం మనము. అవన్నీ సమ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ని మనం చూడొచ్చు అన్నమాట. ఇక్కడ దట్ విల్ ఫామ్ ఏ గెలాక్సీ. అలాంటివి కొన్ని బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ మన యూనివర్స్లో ఉన్నాయి. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఒక వీడియో వాచ్ చేశాము అబౌట్ ద ఒరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ గురించి చూసాం కదా. సో అందులో బిగ్ బ్యాంగ్ థియరీ ఉందని కూడా చూసాం. ఇప్పుడు ఒరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ అంటే ఎలా యూనివర్స్ వచ్చిందంటే దెర్ ఆర్ సో మెనీ థియరీస్ ఇన్ దట్. అందులో అనేది ఎలా ఆవిర్భవించిందని చెప్పడానికి దాని గురించి మన టెక్స్ట్ బుక్లో వన్ థియరీ గురించి మెన్షన్ చేశాడు. దట్ ఈస్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇట్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై ఏ బెల్జియన్ ఆస్ట్రానమర్ నేమ్డ్ జార్జెస్ లెమెటియర్. జార్జెస్ లెమెటియర్ అనే బెల్జియన్ ఆస్ట్రానమర్ ఫస్ట్ ప్రపోజ్ చేశాడు ఈ థియరీని. ఏముంది ఈ థియరీలో అంటే, he strongly believed that the present day universe began and has been expanding from a tiny atom about 13.7 billion years ago. అంటే ఫస్ట్ ఈ యూనివర్సు ఇలాంటివి ఏమి ఎర్త్ కానీ సన్ కానీ ప్లానెట్స్ స్టార్స్ ఏం లేనప్పుడు ఈ యూనివర్స్ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక చిన్న టైనీ ఆటమ్, ఒక చిన్న మ్యాటర్ లాగా స్టార్ట్ అయింది. ఎప్పుడంటే 13.7 బిలియన్ ఇయర్స్ అగో. బిలియన్ అంటే తెలుసు కదా, 100 crores-ని 1 billion అంటాం. సో లాంగ్ బ్యాక్ ద యూనివర్స్ ఒరిజినేటెడ్ అని ఎవరు చెప్పారంటే యాజ్ పర్ ది బిగ్ బ్యాంగ్ థియరీ బై జార్జ్ లెమెటియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ బిగ్ బ్యాంగ్ థియరీ అనే ఒక పిక్చర్ ఇచ్చాడు. ఈ ఫిగర్లో మనము ఈ చిన్నది స్మాల్ దిస్ థింగ్ మ్యాటర్ ఇది ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఇలా పెద్దది అవుతూ ద డే నౌ వీ హ్యావ్ ఆల్ ద ప్లానెట్స్ అండ్ స్టార్స్. ఇవన్నీ ఈ చిన్న మ్యాటర్లో నుంచి వచ్చినాయని చెప్తుంది. ఎవరు చెప్పారు? జార్జ్ లెమెటియర్ యాజ్ పర్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇదన్నమాట. సో అండ్ దిస్ ఎక్స్పాన్షన్ ఈజ్ అక్కరింగ్ టిల్ టుడే. అంటే ప్రతిరోజు ఇప్పటికి కూడా ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఎవ్రీ సెకండ్కి ఎన్ని కిలోమీటర్లు? 70 kilometers per second మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది. ఇది బిగ్ బ్యాంగ్ థియరీ గురించి అన్నమాట. సరే, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఒక స్మాల్ వీడియో వాచ్ చేద్దాం. చూడండి, బిగ్ బ్యాంగ్ థియరీ ఎలా స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ స్మాల్ ఆటమ్ ఆర్ టీనీ అంటే స్మాల్ అనమాట. ఒక చిన్న మ్యాటర్ స్టార్ట్ అయింది. ఎప్పుడు 13.7 billion years అగో ఒక చిన్న మ్యాటర్లా ఫామ్ అయ్యి ఇప్పటికి మనకు ఉన్న ఈ ఆల్ ద ప్లానెట్స్, స్టార్స్, ఆల్ ద మూన్, సన్, మన చుట్టూ ఉన్న ఆల్ ద సెలెస్టియల్ బాడీస్ ఇవన్నీ ఫామ్ అయినాయి. దేనివల్ల అంటే ఆ చిన్న మ్యాటర్ వల్ల. ఓకే, రైట్. సో నా ఇప్పుడు ఆస్ట్రానమీ అంటే ఏంది, ఆస్ట్రానమర్ అంటే ఎవరో తెలుసుకుందాం. ద సైన్స్ దట్ స్టడీస్ ద యూనివర్స్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీ అంటే మనము ఆస్ట్రానమీ అంటే ఏంటి? దట్ మీన్స్ రష్యన్ లాంగ్వేజ్లో ఇట్ ఈస్ కాల్డ్ కాస్మాలజీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆస్ట్రానమీ. The scientific research in astronomy began with the Italian astronomer named Galileo. అంటే ఈ ఆస్ట్రానమీ గురించి ఫస్ట్ తెలుసుకోవడం ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇటలీ కంట్రీకి చెందిన గెలీలియో అనే ఆస్ట్రానమర్. ఆస్ట్రానమర్ అంటే ఎవరు? ఆస్ట్రానమర్ అంటే a scientist who studies the stars, planets
అండ్ అదర్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద స్పేస్. స్పేస్లో ఉన్న స్టార్స్, ప్లానెట్స్ అండ్ అదర్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్ గురించి స్టడీ చేసే వాళ్ళని ఆస్ట్రానమర్ అంటాం. సో ఇటలీకి చెందిన గెలీలియో అనే ఆస్ట్రానమర్ ఏం చేశాడంట, హీ స్టార్టెడ్ స్టడీయింగ్ ద ఆస్ట్రానమీ అండ్ హీ మేడ్ ఏ డివైస్ కాల్డ్ ఏ టెలిస్కోప్. టెలిస్కోప్ అంటే చూశారు కదా మీరు, చూపిస్తా వీడియోలో. ఈ టెలిస్కోప్ని యూస్ చేసి అతను గెలీలియో ఫస్ట్ లుక్డ్ అట్ ద స్కై త్రూ దిస్ ఇన్స్ట్రుమెంట్. ఫస్ట్ టైం తన ఇన్స్ట్రుమెంట్తో స్కైలో చూశాడనమాట. హీ సా మెనీ వండర్స్ అన్నౌన్ టు హిమ్. చాలా తెలియని విషయాలు అక్కడ కనిపించాయన్నమాట. అండ్ మెనీ ఆస్ట్రానమర్స్ హ్యావ్ బీన్ సర్చింగ్ అబౌట్ ద యూనివర్స్ సిన్స్ ద టైమ్ ఆఫ్ గెలీలియో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆస్ట్రానమర్స్ అంతా న్యూ థింగ్స్ అన్నీ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అనమాట, కనుక్కుంటున్నారు. అండ్ దెర్ ఈజ్ నో కన్సెన్స్ అమాంగ్ ద సైంటిస్ట్ ఆన్ ద ఒరిజిన్ ఆఫ్ ద యూనివర్స్. అంటే ఈ యూనివర్స్ ఎలా ఒరిజినేట్ అయింది అనేది ఇందాక చూసాం మనం, బిగ్ బ్యాంగ్ థియరీ. అందులో కూడా కొన్ని డిఫరెన్సెస్ అనమాట. ఒక్కొక్క ఆస్ట్రానమర్ ఒక్కొక్క థియరీని ప్రపోజ్ చేస్తాడు. ఇక్కడ ఫేమస్ థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. దాని గురించి మనం ఇందాక నేర్చుకున్నాం. నౌ అకార్డింగ్ టు ఆస్ట్రానమర్స్ అట్లీస్ట్ 125 బిలియన్ గెలాక్సీస్ ఆర్ దేర్ ఇన్ ద యూనివర్స్. ఆస్ట్రానమర్స్ ఏమంటున్నారు, అట్లీస్ట్ 125 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయంట మన యూనివర్స్లో. అసలు ఒక గెలాక్సీ అంటే ఏమనుకున్నాం, సమ్ ల్యాక్స్ ఆఫ్ స్టార్స్, అంటే సమ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ కలిపి ఒక గెలాక్సీ అయితే, ఇలాంటి గెలాక్సీస్ 1 బిలియన్ అంటే 100 crore అని ఇందాక చెప్పాం కదా. సో అలాంటివి 125 బిలియన్ గెలాక్సీస్ మన యూనివర్స్లో ఉంటే అది ఎంత పెద్దదో మనము వి కాంట్ ఇమాజిన్ అనమాట, అసలు ఊహించలేం, అంత పెద్దదన్నమాట. సరే, నౌ ద డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ఎడ్జ్ ఆఫ్ ద గెలాక్సీ టు ద అదర్ ఈజ్ 1,20,000 లైట్ ఇయర్స్. ఒక గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీకి డిస్టెన్స్ ఎంత అంటే 1,20,000 లైట్ ఇయర్స్ అన్నాడు. అసలు లైట్ ఇయర్ అంటే ఏంటి అంటే, జనరల్గా మనము డిస్టెన్స్ని మెజర్ చేయడానికి వి యూజ్ కిలోమీటర్స్. బట్ ఇక్కడ చాలా ఎక్కువ దూరం ఉంటే వాటిని లైట్ ఇయర్లో మనము ఏం చేస్తాం, మెజర్ చేస్తాం అన్నమాట. సరే, ఇక్కడ చూడండి. ఏ లైట్ ఇయర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ దట్ లైట్ కెన్ ట్రావెల్ ఇన్ 1 year. ఈ లైట్ 1 yearలో ఎంత ట్రావెల్ చేస్తుందో దాన్ని, ఆ డిస్టెన్స్ని లైట్ ఇయర్ అంటాం. సరే, దట్ లైట్ మూవ్స్ అట్ ఏ వెలాసిటీ ఆఫ్ అబౌవ్ 3 lakh kilometers per second. ఈ లైట్ ఒక సెకండ్కి 3 lakh kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అయితే ఇలాంటి స్పీడ్లో 1 year ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో దాన్ని వి కాల్డ్ ఇట్ యాజ్ 1 light year. ఇదన్నమాట, రైట్? సో ఫార్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నాం మనము? ద యూనివర్స్లో ఏమేమి ఉంటాయి, ఇట్ కంటైన్స్ సన్, స్టార్, మూన్, ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్ అని నేర్చుకున్నాం. అందులో ప్లానెట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇట్స్ ఎ సెలెస్టియల్ బాడీ దట్ ఈస్ ఇన్ ఆర్బిట్ అరౌండ్ ద సన్. సన్ చుట్టూ తిరిగే ఒక సెలెస్టియల్ బాడీని ప్లానెట్ అని అన్నాం. గెలాక్సీ అంటే ఏమనుకున్నాం, గెలాక్సీ అంటే ఇట్ కంటైన్స్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్, చాలా స్టార్స్ ఉంటాయి ఒక గెలాక్సీలో అని. అలాంటివి 125 బిలియన్ గెలాక్సీస్ సో ఫార్ ఎక్స్ప్లోర్డ్ అనమాట. ఇప్పటి వరకు మనము 125 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయని ఆస్ట్రానమర్స్ కనుగొన్నారన్నమాట. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ గెలాక్సీ అంటే మిల్కీ వే గెలాక్సీ. అండ్ స్మాల్ వీడియో, ఈ వీడియోలో మిల్కీ వే గెలాక్సీ మనము 2 గెలాక్సీస్ని చూస్తున్నాం. ఒకటి మిల్కీ వే గెలాక్సీ, రెండవది ఆండ్రోమేడా గెలాక్సీ. మనకు దగ్గరగా ఉన్న నియరెస్ట్ గెలాక్సీ, మన గెలాక్సీ మిల్కీ వే గెలాక్సీ అయితే మనకు నియరెస్ట్గా ఇంకో గెలాక్సీ ఉంది, దాన్ని ఆండ్రోమేడా గెలాక్సీ అంటాం. ఇన్ ఫ్యూచర్లో ఈ 2 గెలాక్సీసు ఇలా కొలైడ్ అయిపోతాయి, అంటే ఇలా మెర్జ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయని మన ఆస్ట్రానమర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ వీడియోలో మనము ఇంతవరకు నేర్చుకున్నాము. యూనివర్స్, ప్లానెట్స్, స్టార్స్ అవన్నీ నేర్చుకున్నాం. టుమారో నెక్స్ట్ క్లాస్లో సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం.